ఆఫీసర్లతో పాటు అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి మనతో పాటు మున్సిపల్ కమిషనర్ రమేష్ కుమార్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, అంటే ఎట్లా ఏర్పాటు చేస్తున్నారు, ఏం చెప్తారు ఈరోజు? దుబ్బాక మున్సిపల్ పరిధిలో 20 వార్డులు ఉన్నాయి. 20 వార్డులకు గాను 10 మంది ఆర్ఓలు 10 మంది ఏఆర్ఓలను నియమించడం జరిగింది. ప్రతి ఆర్ఓకు 2 వార్డుల చొప్పున కేటాయించడం జరిగింది. ఈ యొక్క నామినేషన్ కేంద్రాలు 10 ఏర్పాటు చేయడం చేసినాం. అదేవిధంగా ఎలక్షన్ సెల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైతే నామినేషన్ క్యాండిడేట్ వస్తారో వారికి ఏమైనా డౌట్లు ఉంటే కూడా ఎలక్షన్ సెల్లో క్లియర్ చేస్తారు. నామినేషన్కు సంబంధించిన పత్రాలు కూడా ఎలక్షన్ సెల్లోనే ఇవ్వడం జరుగుతుంది. నామినేషన్ వేసే క్యాండిడేట్తో పాటు ఇద్దరిని లోపలికి అనుమతించడం జరుగుతుంది. అంటే నామినేషన్ వేయడానికి వచ్చేవారికి ఎటువంటి పత్రాలను తీసుకొని రావాలి? ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన కేసులు ఉన్న అటువంటివి కూడా చూస్తారు కాబట్టి అటువంటి విషయంలో ఏం చెప్తారు? నామినేషన్ వేసే క్యాండిడేటు తన ఓటర్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ జతపరచాల్సింది. అదేవిధంగా కులం యొక్క సర్టిఫికేట్ ఒరిజినల్ ప్రొడ్యూస్ చేయాలి. లేని వేళ గెస్టెడ్ అటెస్టేషన్ చేసి సమర్పించిన సరిపోతుంది. అదేవిధంగా సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాల్సి వస్తుంది. కేసులు లేవు కానీ ఆస్తులు కానీ సెల్ఫ్ డిక్లరేషన్, ఎటువంటి నోటరీ కానీ ఏది కానీ అవసరం లేదు. అంటే నామినేషన్ వచ్చే ముందు ప్రతిపాదకుడిగా సాక్షిగా కూడా ఉండాల్సి ఉంటుంది కాబట్టి ఎంతమంది అలౌడ్ చేస్తున్నారు మీరు? క్యాండిడేట్తో పాటు ప్రతిపాదకుని ఒకరిని, సాక్షులను ఒకరిని, ముగ్గురిని అలౌ చేస్తున్నారు. అంటే భద్రతా ఏర్పాట్ల విషయంలో ఇక్కడ పోలీసులు కావచ్చు,